సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి. అమ్మా సైడ్ కాదండి, ఒక సైడ్ కాదండి. అటు లేదు ఇటు మంచిది మీకు దయచేసి అల్లవుతుంది. మీరు లైన్ పెట్టుకోండి. అందరూ చాలా ప్రారంభం ఏం పర్లేదు. దానికి చెప్పడం దయచేసి అందరూ ప్రారంభించండి. దైవజనుల ద్వారా దేవుడు చాలా చక్కగా మాట్లాడారు. మరి నాకన్నా ముందుగా మంచి మాటలు స్వాతంత్రం కోసమైతేమి క్రీస్తు కోసమైతేమి మాట్లాడున్నారు. మరి అలాగే ఈ గ్రామం పెద్దలకు చిన్నలకు అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 78వ సంవత్సరము అయితే ఈ లోకంలో ఉన్నటువంటి స్వాతంత్రమే 78 సంవత్సరాలు అనుకుంటే క్రీస్తు పూర్వం నుండి ఈ యొక్క 24 వరకు కూడా నన్ను అతను ఎంతగానో ప్రేమించి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఇది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడి వాక్యమును ఎంతో ప్రేమించను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ స్వాతంత్రం అయితే కొంతమందిని ప్రేమిస్తాము, కొంతమంది ద్వేషిస్తాం. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్రము నిత్యము నిరంతరము ప్రేమతో కలిగి ఉన్నటువంటి స్వాతంత్రము. ఈరోజు దేశం వ్యాప్తంగా అందరూ విడుదల పొందితే దినముగా దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని అనుభవించి తీరడానుకున్న భాగ్యాన్ని దేవుడిచ్చారు. గత 76 సంవత్సరాలు అయింది. దేవుడు మనకి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి ఏ రీతిగా విడుదల ఇచ్చారు అదే రీతి కలిగి ఒక విడుదలను దేవుడు మనకిచ్చి తీరడానికి యేసయ్యను భూలోకానికి అవతార పురుషునిగా పంపించారు. బైబిల్ సెలవిచ్చిన మాట, యేసయ్య జన్మ ప్రత్యేకత చెందే జన్మ. అది ఆ జన్మలో ఉన్న స్వాతంత్ర్యం మనకి దొరికింది. ఆయన జన్మించిన కాల తరగతిలో ఆయన జీవితంలో పాపం ఉండేది కాదు. ఆయన పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాల లోకంలో జీవించాడు. పాపము లేకుండా, పాపము చేయకుండా, పాపముతో ఏ రీతి కలిగిన సంబంధం లేకుండా జీవించి తీరడానుకున్న భాగ్య తరగతిని తన జీవితాన్ని తన ప్రయాసం ద్వారా కల్పించుకు తీరారు. అలాగైతే పాపము ద్వారా నీకు స్వాతంత్రం దొరికి తీరడానుకున్న మార్గం యేసయ్య మూలముగానే. కారణం ఏంటంటే ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన ఏనాడు కూడా పాపము ఎరుగని వాడు. కాబట్టి ఆయనని నమ్ముకున్న వారిలో కూడా అదే ప్రవహించే ఒక పద్ధతిగా మారి తీరొచ్చు. పాపం చేయకుండా, పాపాన్ని ఎరగకుండా, పాపముతో ఏ రీతి కలిగిన సంబంధం లేకుండా జీవించి తీరే ఒక అనుబంధాన్ని కేవలం దేవుడు యేసయ్య మాత్రమే ఇవ్వగలిగి తీరేది. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, 1 కొరింథీ 3:16-17 వచనాలు చెప్తున్న మాట, నీ శరీరం దేవుని యొక్క ఆలయం. దేవుడు నివసించేది నీ శరీరములో. కారణం ఏంటో తెలుసా? నువ్వు విడుదల పొంది తీరితే, నువ్వు దేవునికి పాపములో నుంచి విముక్తి పొంది తీరితే నీ శరీరములో దేవుడి నీ హృదయములో నివసించి తీరేంతటిగా భాగ్యం కలిగి తీరుతున్నది. అందుకే మనుషులందరిలో దేవుడు నివసించుచున్నాడు. నివసించి తీరాలంటే నీ ఆలయం, నీ శరీరం పరిశుద్ధంగా ఉండి తీరాలి. దానికి మద్యం, మైకమందు, అదే రీతిగా ప్రాణం ఇలాంటి అలవాట్లతో ఏం చేయకూడదు, అత్యాచారం చేయకూడదు. వాటిలో నుంచి మీరేం చేసుకు తీరాలి? నీ శరీరాన్ని నీవు కాపాడుకు తీరాలి. నీ
నీకు మద్యంలో నుంచి స్వాతంత్ర్యం కావాలా, మైకమందులో నుంచి స్వాతంత్ర్యం కావాలా, తాగుడులో నుంచి స్వాతంత్ర్యం కావాలా, ఒకటే నువ్వు చేయాల్సింది యేసయ్యని నీ హృదయంలో దేవునికి ఏం చేయాలి, చోటిచ్చుకు తీరాలి. అలాగైతే నీ శరీరం దేవుని ఆలయంగా మారి తీరుతావు, నీ స్వాతంత్రం పొందగలిగి తీరుతావు. నీ శరీరముకు కలుగుచిన అత్యాచారం పాపపు స్వభావాల కన్నిటికి కూడా ఏమై తీరచ్చు, విడుదల దొరికి తీరచ్చు. అందుకే గ్రామ నివాసులకు చెప్తున్న మాట, పాపంలో నుంచి తప్పుకు తీరాలన్నా, అలవాటుల్లో నుంచి విడుదల పొందుకు తీరాలన్నా, దురభ్యాసములో నుంచి, చెడు సాంగత్యములో నుంచి, చెడు పద్ధతుల్లో నుంచి, చెడు కార్యములో నుంచి విడుదల పొంది తీరాల. ఏక మార్గం దేవునికి ఆహ్వానపరచుకో. ఆయన ఇంకెవరు కాదు, యేసయ్యే. యేసయ్యను నువ్వు ఆహ్వానపరచగలిగి తీరితే నీ జీవితంలో ఒక స్వాతంత్రం లభించి తీరగలుగుతుంది. అది 76 సంవత్సరాలు మిగిలే స్వాతంత్ర్యం కాదు, యుగ యుగాలు కాలకాలాల వరకు మిగిలి తీరేటట్టుగా ఉన్న ఒక స్వాతంత్ర్యం దేవుడు మాత్రమే ఇచ్చి తీరేది. ఆ స్వాతంత్రం ఇచ్చి తీరడానికి ఆయనను సిలువలో వేసి చంపేశారు. ఆ సిలువలో ఆయన మరణించిన గడియలు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ ప్రజలు ఏం చేయుతున్నారో వారికి తెలియదు, వారిని క్షమించమని చెప్పే ఒక శుభ సందేశంతో ఆయన మరణించి తీరాడు. అలాగైతే ఈ పగటి వేళ ఈ గ్రామస్తులు దేవుడు రక్తం ద్వారా క్షమింపబడి తీరే అవకాశం యేసయ్య ద్వారా దొరికి తీరింది. అలాంటి ఒక స్వాతంత్ర్యం కొరకు మిమ్మల్ని మేము ఆహ్వానించున్నాం. మీరు ఏ రోగముతో ఉన్నా, మీరు ఏ సమస్యలతో ఉన్నా, మీరు ఏ పద్ధతులతో ఉన్నా, మేము ఇక్కడ ఒక ప్రార్థన చేశాం. యేసయ్య మిమ్మల్ని స్వాతంత్ర్యపరిచి తీరడానికి, యేసయ్య నిన్ను పాపం నుంచి విడిపించి తీరడానికి ఆయన మాత్రమే చాలిన వాడు. ఆయన తప్ప ఇంకెవరు నేను సహాయపడతీరలేదు. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుతున్నాను. ఈ 76 స్వాతంత్ర దినోత్సవం ఉత్సవం మీకు చెప్పే ఒక మాట, యేసయ్య మాత్రమే మీకు స్వాతంత్రం ఇచ్చి తీరగలిగేది. దేవుడు మీ అందరిని దీవించును గాక. రక్షణ కావాలంటే, నీకు స్వర్గం కావాలంటే, నీ వైకుంఠం చేరాలంటే, నీ వ్యసనం నుండి విడుదల కావాలంటే, మంచిది ప్రభు నుండి ప్రియమైన ఇడగల్ల గ్రామ పెద్దలకు, చిన్నలకు, ప్రజలందరికీ 78వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో గ్రామ పెద్దలారా, ప్రజలారా, మీ గ్రామానికి యేసయ్య సువార్త ప్రకటించమన్నారు. ఆయన మాట ప్రకారం మీ గ్రామానికి వచ్చాం. మీ నుండి బియ్యం రూపంలో, డబ్బుల రూపంలో, బియ్యం రూపంలో, వస్తు రూపంలో, పదార్థం రూపంలో మేము ఆశించైతే రాలేదు. యేసయ్య వెళ్లి చెప్పమన్నారు మీ గ్రామానికి వచ్చి సువార్త. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సువార్త దేవుని మాటలు చెప్తుండగా వినాలని కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని సేవకులు అజిత్ పాస్టర్ గారు ఆ దేవుని మాటలు చెప్తుండగా మన అందరం విందాం. ఒకసారి వినమని గ్రామతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. దేవుని నామానికి వందనాలు. ఈ సమయంలో దేవుని సేవకులు మన మధ్య మరి శివజానయ్య గారు కొన్ని మాటలు మనకు అందిస్తారు. అందరం కూడా దేవుని మాటలు వినాలని మీ అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాం. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. ఊర్లో పెద్దలు, చిన్నలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. మనమందరూ కూడి వచ్చి మీ ఊర్లో వచ్చి సువార్త ప్రకటించడానికి వచ్చారు. దేనికి వచ్చారంటే ఈరోజు స్వాతంత్రం మనకి ఇంటికి దొరికింది. అదే విధంగా మనిషికి కూడా ఒక పాప బంధనం నుండి ఒక స్వాతంత్రం మనకు నిశ్చయంగా కావాలి. ఏంటి స్వాతంత్రం అంటే చాలా మందిలో ఇప్పుడు కూడా పాపానికి వారసులుగా మారింది. తాగడము, సుట్ట తాగడము, సిగరెట్ తాగడము, బీడి తాగడము, కైని తాగడము, అటువంటి పాప స్వభావం నుండి ఒక స్వాతంత్రం మనకు కావాలి. అది ఎలాగ జరుగుతున్నారంటే యేసుక్రీస్తు చెప్పినట్టుగా గలాతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు నుండి మనకు స్వాతంత్రం దొరుకుతుందట. యేసుక్రీస్తుకి వచ్చిన ప్రతి బిడ్డలుంటే పాపం నుండి ఒక విడుదల కలుగుతున్నాం. నేను కూడా ఒక దినములో ఎక్కువ తాగిన ఒక వ్యక్తిగా ఉండి తిరిగిన వాడే. తాగడం, పేకాడనము, గుండా వలన తిరిగిన నా జీవితంలో సమాధానం లేకుండా పాపము చేసుకొని తిరిగిన సమయములు ఒక దినములు ఇలాగా సువార్త ప్రకటించిన విన్నాను కాబట్టి నా జీవితం మారింది. నా తాగడం మారింది, పేకాడడం మారింది, గుండా వలన తిరిగిన నా జీవితం మార్చిన అదే యేసయ్య ఈ ఊర్లో ఉన్న పెద్దలకి, చిన్నలకి అందరికి మార్చడానికి, స్వాతంత్రం ఇవ్వడానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు. అతని దానికి డబ్బులు ఏం అవసరం లేదు, మతం మార్చడానికి ఏటి అవసరం లేదు. ఒక మాట నీ యేసయ్యకి చెప్తే చాలు. యేసయ్యా, నేను తప్పు చేసిన వాడు, నా పాపమని ఏంటి
కీర్తన 51 తల్లి కడుపు నుండి నా పాపం నుండి బయటికి వచ్చినట్టుగా రాయబడి ఉంది. మనుషులు పుట్టినే పాపములు పుట్టిందండి. అంటే జన్మ పాప కర్మము నుండి నినకు విడుదలపడడానికి యేసయ్య ఈ లోకములకు వచ్చారండి. యేసయ్యకి నేను నమ్మిన ఎడల ఈ ఊర్ల పెద్దలకు చిన్నలకి అందరికి జీవితం మార్చుతుంది. యేసయ్య నిన్ను స్వస్థపరిచిన దేవుడు, యేసయ్య నిన్ను బాధపరిచిన దేవుడు, యేసయ్యలు నీకు విడుదల ఇచ్చిన దేవుడు. యేసయ్య దగ్గరికి నీ వస్తే నీ కుటుంబంలో శాంతి సమాధానం కలగబడుతుంది. అందుకని ప్రియులారా, ఈ ఎండ సమయంలో మనం ఇక్కడ వచ్చి నిలబడి దేవుడు వాక్యం అందించిన ఏమనగంటే, మారు మనసు పొందండి, తిరిగి రండి, యేసయ్యకి రండి, మారు మనసు పొందితే మీకు విడుదల కలుగుతున్నారు. అందుకే ఊర్లో ఉన్న పెద్దలకి అందరికీ ఒకే విషయం చెప్తున్నా, యేసు ప్రభు రక్షకుడు, యేసయ్య విడుదలిచ్చిన దేవుడు, యేసయ్య పాప క్షమాపణ ఇచ్చిన దేవుడు. ఆ యేసయ్య దగ్గరికి రండి, దేవుడు మీకు అందరికి దీవించిన గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. సూపర్ వస్తుంది. నేనైతే కావాలి ప్రతి ఒక్కరు పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాది వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ దినము ఆగస్టు 15 అంటే పాపము నుండి శాపము నుండి కాదు గాని మనిషి బానిసత్వం నుండి విడుదల పొందాడని, బానిసత్వం నుండి ఉన్న మనల్ని మరి ఆనాటి నాయకులు విడుదల ఇచ్చారని ఈ దినాన్ని అందరూ జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఒక విషయం గమనించాలి, ఈ నిరగల గ్రామ ప్రజలందరూ కూడా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు గమనించాలి. విడుదల జరిగిందా? విడుదల ఎవరికి జరిగింది? దేనికి జరిగింది? చాలా విడుదల జరిగాయి. మనిషికి విడుదల జరిగింది. మరి అనేకమైన వస్తువులు మారుతున్నాయి, అనేకమైన పేర్లు మారుతున్నాయి, అనేకమైన కులాలు మతాలు మారుతున్నాయి. కానీ మనిషి మారుతున్నాడు కానీ మనసు మారడం లేదు. ఇప్పుడు కావలసింది మనిషికి విడుదల వచ్చింది కానీ మనసుకి విడుదల రాలేదు. మనసుకి విడుదల వస్తేనే ఆ మనిషికి నిజమైన విడుదల, స్వేచ్ఛ దొరికినట్టుగా. మనసేమో పాపములో, మనసేమో వ్యసనములు, మనసేమో అసూయలు, మనసేమో ఇష్టానుసరమైన జీవితాల్లో జీవిస్తూ ఇష్టానుసరమైన బ్రతుకుతూ ముందుకు కొనసాగిస్తూ నాకు విడుదల దొరికింది అనడము అది అజ్ఞానం. మనిషికి విడుదల ఎప్పుడు కలిగిందంటే మనసులో నుండి ఎప్పుడైతే ఈ పాపపు అలవాట్లు, పాపపు వ్యసనాలు, పాపపు ఆ తలంపులు, ఉద్దేశాలు, ఈ అసూయమైన పరిస్థితుల నుండి విడుదల పొందుతారో అప్పుడే మనిషి మారినట్టుగా, మనిషికి విడుదల దొరికినట్టుగా. ఇతరులని ప్రేమించలేని ఆ మనసు, ఇతరులని క్షమించలేని ఆ మనసు, ఇతరులని గాయపరిచి బాధపరిచిన ఆ మనసు మారకుండా మనిషి మారాడు అంటే, మనిషి మారడం అంటే కాదు, మనిషి మారొచ్చు పై రూపాన్ని మనిషి ఇష్టానుసరమైన రీతులుగా మార్చుకో అంగీకరిస్తున్నాం. సాతాను విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్తిస్మం పొందుకున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. అలాగే నేను నీ పేరు శ్రీవల్లి అయిన నేను యేసుక్రీస్తుకి నా సొంత
రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. సాతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం నా కోసం ప్రార్థన చేయండి. నీ పేరు తప్పమ్మా. దివ్య అయిన నేను యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. పాపానికి విడిచిపెట్టి సాతాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం పొందుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. కృపావ లేని నేను యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. సాతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం పొందుతున్నాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రబలికి అయిన నేను ఈరోజు యేసుక్రీస్తునికి ఆ రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. సాతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం పొందుకున్నాం. నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. చెప్పండి అమ్మా. ఈ పేరు ఏం చేయను నేను ఈరోజు యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. సాతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం పొందుతున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. చెప్పు. సతీష్ అయిన నేను ఈరోజు యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. సాతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నీ బాప్టిజం పొందుతున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. గోటి అది వెళ్ళదు. ఓకేనా? పేరండి గట్టిగా. సంజయ్ అని నేను యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. సాతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం పొందుతున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. పిల్లాడిరా గట్టిగా. జాన్ అయిన నేను యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. సాతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం పొందుతున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మీ పేరు ఆధార్ కార్డులో పేరు ప్రవీణ్ అయిన నేను ఈరోజు యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. సాతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం పొందుతున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. రాఘవైన నేను ఈరోజు యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. పాపాన్ని విడిచిపెట్టి సాతాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం పొందుతున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. అయిపోయిందా? బలవంతం వద్దు. ఇప్పుడు చెప్తున్నాను. యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. సాతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఈ రోజు మీ బాప్టిజం పొందుతున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకెవరండి? వాళ్ళకి వాళ్ళ అమ్మలు ఫోర్స్ రక్షణ పొందును.
నందు విశ్వాసముంచువాడు ఎన్నటికి సిగ్గునందడు. మనుషునికి రక్షణ కొరకు దేవుడు ఏమి చేశాడు? మనందరి దోషమును అతని మీద మోపెను. తన శరీరమందు తన పాపములను శిలువ మీద మోసుకొనెను. యేసుక్రీస్తు మనందరి పాపములను మోసుకొని శిలువ మీద మరణించెను. యేసు పాపము చేయనివాడు. యేసు పాపము ఎరగనివాడు. యేసు పాపము ఎరగనివాడు. హాయ్ చెప్పరా. ఓయ్ హాయ్ చెప్పు. పాస్టర్ గారు హాయ్ చెప్పరా. హాయ్ హాయ్. చివరి ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మనం ఇక్కడికి వచ్చి అడుగు బట్టి వీధి తిరిగి పాటలు పాడి వాక్య పరిచయం చేసిన స్తోత్రం. దేవా, నీ బిడ్డలు కష్టపడి ప్రయాసపడి బండి తెచ్చుకొని సమయమును దూరకి ఏర్పరిచి సువార్తకి వచ్చిన బిడ్డలకు కూడా దేవుడు దీవించండి. ఆయన కుటుంబం దీవించండి. ఆయన బయటకు వచ్చిన దీవించండి. లోపలికి వచ్చినప్పుడు దీవించండి. ఆయన చెయ్యని పని దీవించండి ప్రభావ. అనగా ఈ ఊరిలో ఉన్న పెద్దలు చిన్నలకు దేవుడు దీవించండి. ఆయన పొలము దీవించండి. ఆయన భర్తల భార్యలు దీవించండి. పిల్లలు దీవించండి ప్రభావ. పెద్దలకు దేవుడు దీవించండి. యేసు నామములో ఈ గ్రామానికి మనం అటకుతున్నారు ప్రభావ. అడుగుడు ఇవ్వబడుతున్నారు దేవుని వాక్యము. యేసు నామములో ఇప్పుడు మనం ప్రకటించిన వాక్యం మీద దేవుడి శక్తి పనిచేసిన కడపత్తులు చదవనప్పుడు చాలా మంది దేవుడు నా ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామములో దాంతో పిల్లలందరూ కలిసి వెళ్ళండి. వెళ్తే నలుగురు కలిసి వెళ్ళి ఇచ్చిరండి. వెళ్తే నలుగురు వెళ్ళండి. నలుగురు వెళ్తే ఒక్కొక్కరు పోలే. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే నామంలో సమయం 9:30 12 గంటలు 10 గంటలు 10 గంటలకి ఎక్కడికి రావాలి? చర్చికి రావాలి. దాని ముందుకి నీకేముంది? సండే స్కూల్ ఆరాధన ముగిసిన తర్వాత ఏం చేయాలి? సండే స్కూల్కి ఒకటి మీరు ఆదివారం చర్చికి వెళ్ళాలి. ఓకే, తర్వాత ఆ రోజు సండే స్కూల్కి వెళ్ళాలి. వచ్చినటువంటి సంఘం పట్ల, దైవజనుల పట్ల, మరి గ్రామం మార్పుల పట్ల సదాకాలంతో నుండి నడిపించిన ఎన్ని గంటల ప్రార్థన? ఇంకా
ఇంకా చేయవలసినట్టు బైబిల్ చదవాలి. బైబిల్ ఎలాగ చదవాలి? నీ ఇప్పుడు పాత నిబంధన చదవద్దు, కొత్త నిబంధన మత్తాయి, మత్తయి, లూకా, యోహాను అలాగే చదివి వెళ్ళండి. 1 అధ్యాయం, మత్తాయి సువార్త 1 అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం అలాగా చదువుకొని మీరేం చేయాలి? ఒకరైన నేను యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. సాతాను విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం పొందుతున్నాం. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. పెద్ద మనిషిని పేరు అభి అయిన నేను ఈరోజు యేసుక్రీస్తుకి నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాం. సాతాను విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను బాప్టిజం పొందుకున్నాం. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళిపోతారండి? అయిందా? రాయలేదు కదా, అయిపోయింది. లేదండి, నీ ప్రార్థన ఇంకా లేదా? ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకుండా కూర్చోండి, మోకరించండి అందరూ. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఈ పాపకి కెట్టిన అందరి శక్తులు విడుదల కుటుంబములు భార్య భర్తలు విడదీయడానికి ఒక అభిషేకం ఈ బిడ్డల మీదకి దిగట్ట ప్రభువా. బలవీన హస్తముల నుంచి ప్రార్థన చేసిన ఈ బిడ్డలు ఈ రోజు బాప్తిసం ఉంది. మారు మనిషి వద్దు బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉన్న ఈ బిడ్డలకి దేవుడు దీవించండి. తన కుటుంబం ద్వారా భర్తకి మారు మనసు కలిగినట్టుగా దేవుడు అద్భుతం చేయండి. ఈ బిడ్డ మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు కుటుంబానికి, సంఘానికి, ఊరికి ఒక సాక్షిగా నిలబడడానికి బైబిల్ రాయబడిన సమస్య ఆశీర్వాద బిడ్డల తల మీదకి వచ్చిన గాక. ఈ బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మలో నింపబడిన దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములో బంధించిన మందర శక్తులు జాగ్రత్తగా అప్పుడు బ్రెయిన్ వస్తుంది అని తెలిసి మనం ఎలా తప్పుకుంటాం కదా, అలాగే అన్ని తప్పుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇంకేంటి? ఈ బిడ్డల మీదకి దేవుడు శక్తి దిగట్టారు. ఈ బిడ్డలు ఈ రోజు బాప్తిసం ఇచ్చున్నారు. సంఘానికి, కుటుంబానికి, ఊరికి సాక్షిగా నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన అధికారం. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ నింపబడడానికి అటువంటి దేవుడు నాకు ఇచ్చిన అధికారం. తండ్రి కుమారుడు పరిశుద్ధుడు యేసునామమున పాపాన్ని కూడా మీరు చిన్న వ్యసనం కూడా రాకూడదు. ఈ రోజు పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభావి నిర్ణయం ప్రకారం విశ్వాసంతో జీవించుకుంటాం. సాకరి బైబిల్ సకల ఆశీర్వాదాలు కుమ్మరికి తీరును గాక. మంచి క్రైస్తవ జీవితం జీవించి పోరాడి అనేక ఆత్మలను సంపాదించడానికి కృపావచనం దయచేయండి. ఎవరి జీవితాన్ని దయచేయండి. తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములో బిడ్డగా బ్రతుకుతాను. ఈ బిడ్డగా బ్రతుకుతాను. మంది నీటి మూలముగా, ఆత్మ మూలముగా బాప్తిసం పొందడానికి అయ్యా అనేకులు మీరు కృప చూపుతున్నందుకు అనేక మంది అడ్డులుగా ఉన్నాయి ప్రభా. అడ్డుల ఆటంకాలు లయపరచండి. దినం బాప్తిసానికి నైనా తండ్రి వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపడిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ సేవకులు ఎదుట నాయన, మీ యొక్క దేవదూతలు ఎదుట, మీ ఎదుట ప్రభా, సంఘం ఎదుట నా తండ్రి, ఇదిగో నాని రోజు నా తండ్రి ప్రభా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందటానికి నైనా సేవకుని ద్వారా నాయన వారు నాయన నీటి మూలముగాను అయా తండ్రి ఆత్మ మూలముగా బాప్తిసం పొంది ఈ దినం మొదలుకొని రాకడ వరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ అభిషేకము ఈ దినమే మీరు కలుగు చేయమని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. సమస్త కార్యం ద్వారా మీరు మహిమ పొందండి.
యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.